హాయ్ అండి అందరికీ, దిస్ ఇస్ వెన్నెల. సబ్స్క్రైబ్ టు సాయి వెన్నెల వెన్నీ యూట్యూబ్ ఛానల్. అందరికీ డాండ్రఫ్ ఉంది, హెయిర్ సరిగా లేదు, సాఫ్ట్ లేదు, హెయిర్ ఫాల్ బాగా అవుతుంది అన్న వాళ్ళకైతే ఈ వీడియో పక్కా చూసేసేయండి. ఎందుకంటే ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. నాకు రీసెంట్లీగా చాలా డాండ్రఫ్ అయింది, హెయిర్ ఫాల్ కూడా అవుతుంది, నా హెయిర్ సరిగా పెరగట్లేదు. అందుకే నేను ఈ టిప్ యూజ్ చేసి మీకు ఈ టిప్ గురించి నేను చెప్తున్నాను. ముందుగానైతే 2 కలబందలు తీసుకొని వాటిని చాలా నీట్గా ఎల్లో వెళ్ళేంత వరకు నీట్గా కడగాలి. ఎందుకంటే ఎల్లో వల్ల చాలా హెయిర్ ఫాల్ అవుతుంది, అది కొంతమందికి తెలియదు. ఎల్లో వెళ్ళేంత వరకు కావాలంటే ఒక 1.5 అవర్ మనం ఎండలో పెట్టినా సరే, ఎండలో పెట్టి తర్వాత వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత మనకి ఎల్లో అంతా రిమూవ్ అవుతుంది. ఎల్లో అనేది కొంచెం కూడా ఉండకుండా చూసుకోవాలి. లేకపోతే బాగా వాష్, మాకు టైం లేదు అన్న వాళ్ళైతే బాగా వాష్ చేస్తే సరిపోతుంది. తర్వాత వాటి పక్క పొంటి ముళ్ళనన్నిటిని తీసి మిడిల్లా కట్ చేసేసుకోవాలి. మిడిల్లా కట్ చేసేసుకొని మనం మిక్సీ అన్ని చోట్ల పాసిబుల్ కాదు మిక్సీ. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మిడిల్లోకి మనమైతే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక దువ్వెనతోనైతే మొత్తం రఫ్ చేసేయాలి. రఫ్ చేస్తూ ఉంటే మనకి చాలా స్మూత్గా మనం మిక్సీ చేసినట్టయితే లిక్విడ్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇక చూడండి, ఇలా నేను ఎంత బాగా రఫ్ చేస్తుంటే అంత లిక్విడ్ అనేది నాకు వస్తుంది. మనం బయట కొనే అలోవెరా జెల్ కంటే మనం ఇంట్లో చేసుకునే అలోవెరా జెల్ అయితే చాలా బెటర్. నేను అలోవెరా జెల్ కూడా ఎలా చేయాలో కూడా చూపిస్తాను. చూడండి ఎంత బాగా వస్తుందో లిక్విడ్ అనేది, చూస్తూ ఉంటే మీకే అర్థమైపోతుంది కదా. చూడండి మిక్సీలో వేసినట్టు ఎంత బాగా వచ్చింది. ఇందులోకి అయితే మనం 1 కప్పు అలోవెరా జెల్ అయితే మనం 1/2 కప్పు వరకు షుగర్ అయితే కలుపుకోవాలి. నేనైతే 1/2 కప్పు షుగర్ కలుపుతున్నాను. ఎందుకంటే షుగర్ అనేది మనకి చాలా హెయిర్ లాస్ అయిన అక్కడ మొత్తము హెయిర్ అనేది గ్రోతింగ్ అవుతుంది. షుగర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం షుగర్తో ఫేషియల్ కూడా చేస్తాం కదా, అట్లనే మన హెయిర్ కూడా హెయిర్ అనేది కొత్త హెయిర్ని పుట్టిస్తుంది. మనకు లేని కాడ మొత్తము హెయిర్ ఫాల్ అయిన కాడ అంతా హెయిర్ అనేది రీగ్రోత్ అవుతూ ఉంటుంది. సో షుగర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో. అలోవెరా జెల్ 1 కప్ అయితే షుగర్ మనం 1/2 కప్పు కలుపుకోవాలి. అందులోకి ఒక నిమ్మకాయ ఎందుకంటే మనకు డాండ్రఫ్ మెయిన్ కాబట్టి, డాండ్రఫ్ ఉంటే కూడా మనకి హెయిర్ లాస్ అనేది చాలా అవుతుంది. సో నిమ్మకాయ కూడా కలుపుకొని అందులోకి మన స్కాల్ప్కు బాగా పట్టించాలంటే ఆయిల్ ఉండాలి. మనకు ఫస్టే మనం ఆయిల్ పెట్టుకోవాలి. అయినా కూడా ఈ లిక్విడ్లో మనం కొద్దిగా అలోవెరా జెల్లో ఆయిల్ కలుపుకుంటే అది ఇంకా మంచిగా లిక్విడ్ అనేది మనకు అలోవెరా జెల్ అనేది మన స్కాల్ప్కి బాగా పట్టిస్తుంది. సో ఆయిల్ అనేది కొద్దిగా కలుపుకుంటే సరిపోతుంది, ఒక 10-15 డ్రాప్స్ వరకు. ఇలా మొత్తం స్కాల్ప్కి మనం చేసేదే డాండ్రఫ్ కోసం, స్కాల్ప్కి బాగా పట్టిస్తేనే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పాయలు తీసి స్కాల్ప్కి బాగా పట్టించండి. సో అలా పట్టిస్తేనే మనకి హెయిర్ అనేది రీగ్రోత్ ఉంటుంది. ఏదైనా కూడా ఏ లిక్విడ్ అయినా మనం ఏ టిప్ యూజ్ చేసినా మనం స్కాల్ప్కి బాగా పట్టించాలి. ఇలా డివైడ్ హెయిర్ అనేది 3 టైప్స్గా డివైడ్ చేసేసుకొని మనకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టించాలి. నేను వాడిన చాలా డేస్ నుంచి నాకైతే హెయిర్ ఫాల్ డాండ్రఫ్ అయితే ఉంది. సో నేను వాడిన కాబట్టి నా హెయిర్ అనేది ఇప్పుడు ఇంత థిక్గా అయింది. ఇంకా కూడా నేను ఈ టిప్ అనేది యూజ్ చేస్తున్నా. హెయిర్ ఫాల్ అయితే నాకు కంట్రోల్ అయింది, డాండ్రఫ్ కూడా లేదు. అందుకే మీకు కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది కాబట్టి నేనైతే ఈ వీడియో మీకు చేస్తున్నాను. ఇలా హెయిర్ మొత్తానికి పట్టించిన తర్వాతనైతే ఒక 1/2 అవర్ అయితే పక్క ఉంచుకొని తర్వాత హెడ్ బాత్ చేసేస్తే సరిపోతుంది. మన హెయిర్ అనేది డాండ్రఫ్ అయితే ఉండదు. డాండ్రఫ్ చాలా 1% కూడా డాండ్రఫ్ ఉండదు. మనం ఇలా 1 మంత్కి ఒక 5 టైమ్స్ అయినా యూజ్ చేయాలి. అండ్ హెయిర్ సాఫ్ట్ అవుతుంది. నాదైతే చాలా డాండ్రఫ్ లేదు, హెయిర్ సాఫ్ట్ అయితే మస్తు అయింది, లాంగ్ హెయిర్ కూడా అయింది.